ఒకసారి ఇలా వచ్చి కూర్చోండి అందరూ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి మన నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అనపర్తి మరియు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మన గ్రామ ఎక్స్ సర్పంచ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మండపేట చేకూరి రమేష్ రాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మన గజ్జి రమణ గారిని వేదికను అలాగే మన మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు మరియు గ్రామ సర్పంచులు వారందరినీ కూడా పేరు పేరున వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మా ఎంపీడీఓ గారిని కూడా వేదికపైకి రావాల్సినదిగా కోరుచున్నాము. ఎస్వీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శంకర నాని గారిని కూడా వేదికపైకి రావాల్సినదిగా కోరుచున్నాము. లాజర్ వసశ్రీ గారిని కూడా వేదికపైకి రావాల్సినదిగా కోరుచున్నాము. మన ద్వారపూడి గ్రామ ప్రముఖులు డాక్టర్ ఎన్ఎస్ఆర్ఎస్ నాయుడు గారిని కూడా వేదిక ద్వారపూడి ప్రజావేదిక ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం చేసిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారాలండి. మాజీ సర్పంచ్ మరి అక్కడికి వెళ్ళవలసి ఉన్న కారణం చేత మర్రెడ్డి శ్రీనివాస్ గారు ముందుగా వారి యొక్క సందేశాన్ని ఇచ్చి మరి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఈనాటి అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారికి, మన మధ్యపాట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, ఇచ్చేసిన ఇతర నాయకులు, వేదికగా పెద్దలకి, ఇచ్చేసిన గ్రామస్తులకి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అసలు 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిన దానికంటే, ఈ ప్రభుత్వం విజయం సాధించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగాయి. ఒక నీతుల పోకడలు, ఒక రాక్షస పాలన జరుగుతున్న రోజుల్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురై ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటన్న నేపథ్యంలో ఎలక్షన్ జరిగినప్పుడు మీరంతా కూడా ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశిస్తుంది 164 స్థానాలు ఇచ్చి ఈ కూటమిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వం. మేమేమైతే చెప్పామో ప్రతిదీ కూడా అమలు జరుగుతుంది. అత్యంత అనుభవశాలి 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ముందు బాధ్యతతో మెరగడం మేము నేర్చుకున్నాం, నేర్పుతున్నాం, చూస్తున్నాం. భారత్ మాతా కీ జై. మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు గత 100 రోజులకు ముందు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరూ చూశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయట పడేయి దేవుడా అని చెప్పి కనిపించిన దేవుడినల్లా మొక్కిన ప్రజలకు గంగా, యమున, సరస్వతి 3 నదులు కలయిక ఎలా ఉంటుందో అలాంటి పవిత్రమైనటువంటి ఎన్డీఏ కూటమిని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు.
అందరు దేవుళ్ళు మొక్కులు విన్నారు. అందుకనే ఈ రోజున మన ప్రభుత్వం ఏర్పడింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను, చేసినటువంటి వాగ్దానాలను చేయడానికి, కార్యాచరణ రూపొందించడానికి కొంత సమయం పడుతుంది. మన మండపేట నియోజకవర్గంలో పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఈ పోస్టర్ని ఇవాళ రిలీజ్ చేద్దాం. అధ్యక్షత వహించినటువంటి మన ద్వారపూడి గ్రామ సర్పంచ్ శ్రీమతి కింజల గారికి, మరి ఇప్పటి వరకు సందేశాలు ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి వచ్చే నెలలో మనం ఆ పనులు కూడా మనం తొందరగా మొదలు పెట్టబోతున్నాం. ఇంకా ఈ 1,40 లక్షలు పోతే మన ద్వారపూడి, వేములపల్లి, చిన్న ద్వారపూడి 3 గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైళ్లు కట్టుకోవడానికి ఇంకా 8 కోట్ల రూపాయలు మనకు కావాలి. అంటే నేను చేసింది ఏంటంటే 43 గ్రామాల్లో ఎక్కడ ఏమేం చేయాలి, ఏమున్నాయని చెప్పి రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఓన్లీ అధికారుల ద్వారా, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అలాగే మన సచివాలయం ఉన్న అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను ఎస్టిమేషన్ రోడ్లు, రైళ్లు తయారు చేయించుకుంటే అందులో వచ్చిన దాన్ని బట్టి ఇంకా మనకి 8 కోట్లు కావాలి. ఆవేళ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ద్వారపూడిలో ఎప్పటి నుంచో వెనకబడి ఉంది గ్రామం అని చెప్పి నేను కూడా చిన్న చిన్న గ్రామాల ముందు ఒప్పుడు చేసుకుని ఆయన్ని తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో ఆవేళ 2018 ఏప్రిల్ 24వ తేదీన ద్వారపూడి తీసుకురావడం, 1312 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం, చాలా రోడ్లు ఆయన చేత శాంక్షన్ చేయించుకోవడం, శంకుస్థాపన చేయించుకోవడం, కొన్ని అయితే ఆవేళ ఆయన చేత అనౌన్స్మెంట్ మన గ్రామంలో మన ఇంటర్నల్ రోడ్లు రైలుకి శాంక్షన్ చేసుకున్న విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కానీ ఆవేళ కాంట్రాక్ట్లు అందుబాటులో రాక మనం ఆ పనులు చేసుకోలేకపోయాం. గత ప్రభుత్వం ఏం చేసింది అనేది మీ అందరికీ తెలుసుకుని నేను చెప్పడం అవసరం లేదు. ఈ 8 కోట్లు ఇవాళ ఇచ్చిన 1,40 లక్షలు అలా చేసేస్తాం. మిగిలిన 8 కోట్లు కూడా రాబోయే 2 సంవత్సరాల్లోనే ఏ రకంగా మనం తెచ్చుకోవాలి, ఎలా దీన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తానని, దానికి ఇప్పుడు వరకు మరి మనం కోరినటువంటి మనం ఒకసారి లైన్ బాబు పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలో ఉంది కాబట్టి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ వెళ్తే బాధ్యత. కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ గారు ఉంది కాబట్టి ఇప్పుడైతే మరిన్ని సీనియర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఇచ్చిన 6,90 లక్షలు కాకుండా ఇంకో 10 కోట్లు కావాలని, అంటే నియోజకవర్గానికి ఆయనకి నేను ఒక విజ్ఞాపన కూడా చేయడం జరిగింది. ఇంకా అంటే మన టైం తక్కువ. ముఖ్యంగా మన పాత గవర్నమెంట్లో దేన్ని తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చేస్తే కూడా ఇంకా లెక్కలు తేల్చలేదు, ఎక్కడెక్కడ బాకీలు ఉన్నాయో తేల్చలేదు. ఇవాళ మన సోదరి వాళ్ళు అందరూ ఉన్నారు, ఇంట్లో చక్కగా కాపురం చేస్తూ ఉన్నారు. నెలకి నాకు ఇంత ఆదాయం వస్తుందంటేనే వాళ్ళ ఖర్చు ఎలా పెట్టుకోవాలో ఆలోచన చేయగలరు. ఎంత వస్తుందో మన భర్త ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో తెలియదు, చేతికి ఎంత ఇస్తాడో తెలియదంటే ఆ కాపురం ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో అటువంటి అగమ్య గోచరంలోకి ఈవేళ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని వెనక్కి పట్టడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఆవేశంగా మాట తప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి యువనేత లోకేష్ గారి యొక్క మరి సలహాలతో ఖచ్చితంగా మన ద్వారపూడి పంచాయతీ కాదు 43 గ్రామాలు 30 వార్డులు కూడా ఈ రాష్ట్రంలోనే మరి మొట్టమొదటి స్థానంలో తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. తీసుకుందాం కొంత ముందు కనుక తప్ప ఏది కూడా మనం ఎన్నికల ముందు అనుకున్నా ఏది కూడా పెండింగ్ పెట్టడం కానీ ఆపు చేయడం కానీ ప్రశ్నే లేదు. ఇచ్చేదంటే మనకి ఇక్కడైతే 8 కోట్లు అన్నాం, మన ఊళ్ళోనే 8 కోట్లు ఉంది, ఇంకా ఈ మండలం ఇంకెంత ఉందో లేకపోతే జిల్లా మన మిగిలిన నియోజకవర్గం ఎంత ఉందో అనుకోవచ్చు. ఇంకొక 7 కోట్లు పెడితే మిగిలిన 11 గ్రామాలు ఇప్పుడైపోతాయి. కేశవరం 7తో సహా
11 గ్రామాలు ఇప్పుడు అవుతాయి. అంచేత ఏమీ మనం భయపడక్కర్లేదు, ఆందోళన చెందడం అవసరం లేదు. రాబోయే 2 సంవత్సరాల్లోనే మనం ద్వారపూడి, వేములపల్లి, చిన్న ద్వారపూడి కంప్లీట్ చేసుకునే బాధ్యత నాది. 14-19 మధ్యలో అనేక మనం ఇళ్ల స్థలాలు అంతకుముందు పాతవి కానీ లేదా వారు ఇచ్చినవి కానీ ఏమున్నా కూడా మనం 1,50,000 వరకు, కొన్ని గ్రామాలైతే 1,80,000 వరకు, ఈ రాజమండ్రి కూడా ఉంటే మనకు 1,80,000 మనం ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో పూర్తయిన వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇచ్చేసి పాత గవర్నమెంట్. ఏదైనా నిరంతర ప్రక్రియ కాబట్టి కొన్ని ఇళ్ళకి ఆఖరి టైంలో మనం ఇవ్వలేకపోయాం. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి పక్కన పెట్టేశారు. ఏంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళట. ఇవాళ స్టేజ్ ఉన్నాం, మన సర్పంచ్ గారు వైఎస్ఆర్, నేను తెలుగుదేశం, ఇంకొక జనసేన, రకరకాలు ఉంటాం. కానీ ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎవరు, గవర్నమెంట్ యొక్క మరి సహకారంతో కట్టుకున్న వాళ్ళు ఎవరో పేదవారు. అన్ని కులాలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. వాళ్ళని 5 సంవత్సరాల నుంచి ఒక్క పైసా ఇవ్వకుండా ఆఫ్ చేశారు. వాళ్ళు కూడా ఇవాళ మన ప్రభుత్వం రాగానే వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మన మండలంలో అయితే 1,361 మంది, ఒక ద్వారపూడి పంచాయతీ పరిధిలో 192 మంది. వీళ్ళలో ₹1 పడిన వాళ్ళు ఉండొచ్చు, లేదా 1,20,000, 1,30,000 పడి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా అతి తొందరలోనే ఈ పేమెంట్ ఇస్తామని చెప్పని వీళ్ళ ఫోటోలు మరి ఆ ఇంటి దగ్గర పెట్టి ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మన గ్రామంలో 6 వ్యక్తులు, అంటే 6 మరి తీసుకున్న వాళ్ళు ఊళ్ళో లేరట. మన ఏఈ గారు చెప్తున్నారు. మరి అది కూడా సర్పంచ్ గారు కానీ ఇతర నాయకులు కానీ మొత్తం అందరినీ కూడా పేరు చెప్తే వాళ్ళ బంధువులు ఉంటారు కాబట్టి మనం ఒకసారి రమ్మనకపోతే తర్వాత 6గురికి ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, కానీ గ్యారెంటీ ఉండదు. అంచేత 6గురు కూడా కౌలు అందజేయమని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా జగనన్న లేఅవుట్లో కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు హౌసింగ్. మన ఇచ్చిన ఫ్రీ గ్రాండ్ మళ్ళీ సొంతంగా ఎవరికి ఇవ్వలేదు. ఆ జగనన్న లేఅవుట్లు కానీ ఎక్కడ కట్టుకున్నా కూడా జగనన్న లేఅవుట్ కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కరోజు కూడా ఆఫ్ చేయకుండా పేమెంట్ కూడా వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఏ ఒక్కరిది ఆఫ్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పాలి. ఇక్కడ మనం వేములపల్లిలో మనకు స్థలాలు ఇచ్చారు, మండలం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. కానీ అక్కడ మీరు కట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చినంత 1,80,000, అయ్యి ఖర్చు ఎంత 10 లక్షలు. మీరు కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తాం, కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తాం అని బెదిరించినందువల్ల కాంట్రాక్టర్లు మళ్ళీ వాళ్ళే పంపితే 2 అడుగుల లోతుకే వెళ్ళారు పునాది. మరి మామూలుగా అయితే ఈ ఏరియాలో కనీసం 8 అడుగులు వెళ్ళాలి. ఆ 8 అడుగులు వేయకుండా కాంట్రాక్టర్లు 2 అడుగులే వేశారు చాలామంది. దాని మీద నేను మొన్న ఆ గౌరవ మంత్రివర్యులకి కోసు పార్థసారథి గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. మన ఓస్లో కూడా అది 10 12 ఇయర్స్ని 8 వేశారు. ఇది ప్రమాదం కాబట్టి ఎంక్వైరీ చేయమని. ఈ వేములపల్లిలో తప్ప మిగిలిన 42 గ్రామాల్లో పాత గవర్నమెంట్లో శాంక్షన్ అన్నీ కూడా ఒక్కరోజు కూడా పెండింగ్ లేకుండా పేమెంట్ ఇస్తున్నారు. అది కూడా ఎంక్వైరీ పూర్తి అయిపోయిన వెంటనే అక్కడ కూడా ఏం చేయాలని అది ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పాత ప్రభుత్వం పోతే ఇబ్బంది లేదు. మరి కొద్ది నెలల్లో కొత్త శాంక్షన్ వస్తే 4 లక్షల రూపాయలు ఇస్తారు. కానీ గత ప్రభుత్వంలో శాంక్షన్ తీసుకుని మీరు 1000, 10,000, 5,000 మీరు కానీ డబ్బు తీసుకుని ఉంటే ఆ 1,80,000కే ఖాయం అవుతుంది. అమ్మాయి జాగ్రత్తగానండి. పాత శాంక్షన్ అయ్యి ఉండి కట్టుకోకపోతే గొడవలేదు, కట్టుకోకపోయినా మీరు 5,000, 10,000 మీ పేరుని తీసేసుకున్నారనుకోండి, ఎవరైనా సరే మీరు తీసుకున్నా ఇంకొకరు తీసుకున్నా ఇంక వాళ్ళు మాత్రం మీరు ఎప్పుడు కట్టుకున్నా 1,80,000 వస్తుంది తప్ప ఆ పై అమౌంట్ మాత్రం 4 లక్షలు పడితే రాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా
ఈవేళ ఎమ్మెల్యేలు మరి సభ మీద చెప్పేశారు, మరి పాస్ శాంక్షన్ లేదు కదా అని చెప్పి రేపు మొదలెట్టేస్తే మాత్రం మరి డబ్బులు రావు. శాంక్షన్ ఆర్డర్ తీసుకున్నాకనే నెలకపోవచ్చు, 2 నెలలు కావచ్చు, లేదా 4 నెలలు పట్టవచ్చు. శాంక్షన్ ఆర్డర్ వచ్చే వరకు కూడా ఎవరు కూడా కొత్త నిర్మాణం మొదలు పెట్టవద్దని మీ అందరికీ సమయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా మొత్తం నాయకులందరూ పెన్షన్ గురించి చెప్పారు. కానీ ఒక్క ద్వారపూడి గ్రామంలో, ఈ ద్వారపూడి పంచాయతీ పరిధిలో నెలకి 1,06,62,000, 1,06,62,000 మనం ప్రతి నెల పెన్షన్ రూపేణా 2,489 అని సుమారు 500 అమౌంట్ 1,07,00,000 మనం ప్రతి నెల ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దు అని ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇస్తే వెంటనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వమని చెప్పి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా డిమాండ్ చేసినాయి. కానీ మరి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా పక్కనటువంటి చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఆయన చేత మాట్లాడిచ్చారు. మా వల్ల కాదు, మేము ఇవ్వలేం, ఆఫీస్కి వచ్చే తీసుకోండి అని. ఆ రకంగా మండు టెంట్లో ఆఫీసులు తిప్పినందువల్ల ఆ ముసలివారిని 42 మంది చనిపోయారు. మరి వాళ్ళ ప్రాణం మళ్ళీ తిరిగి ఎవరిస్తారు? మరి ఈవేళ ఆ వాలంటీర్ లేకుండా సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు, ఇతర సిబ్బంది ద్వారా మరి 1వ తారీఖునే 198 మందికి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారనే విషయం దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతూ ఉంది. ఇక్కడ మరి మనం సచివాలయ సిబ్బందిని, అదేవిధంగా ఇతర అధికారులందరినీ కూడా 1వ తారీఖునే పెన్షన్ ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్న సిబ్బందిని అందరినీ కూడా ఈ సభాముఖంగా వారందరినీ కూడా నేను మరి అభినందిస్తూ ఉన్నాను. మరి 3,250 ఓట్ల మెజార్టీ మరి మీ అందరూ నాకు ఇచ్చినందుకు మరి మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ, ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు నాకు, నా కుటుంబానికి, మీ యొక్క మన్నలను పొందితేనే మళ్ళీ నన్ను అభిమానిస్తారు. నన్నే కాదు, అటు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు అభిమానిస్తారు. కాబట్టి మీ మన్నలను పొందడానికే 100కి 100 నేను మన్నలు పొందుతానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఇప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.